ముందుగానే ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బస్సెస్ కానీ టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇక్కడ మేము వచ్చేసి వరంగల్ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేము మళ్ళీ ట్రైన్లోనే ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి మేము ఆగ్రా వెళ్ళాము. ఢిల్లీ నుంచి ఆగ్రాకి మాకు 232 కిలోమీటర్స్. యాక్చువల్గా ఏంటంటే ఆగ్రాలోనే ముందుగా దిగితే సరిపోతుంది, కానీ తెలియక ముందు ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్ళడం జరిగింది. 232 కిలోమీటర్స్ ముందే ఆగ్రాలో దిగితే మనకు ఢిల్లీ నుంచి ఆగ్రాకి 4 అవర్స్ జర్నీ. మనం ఒకవేళ క్యాబ్ తీసుకుంటే మనకి 2600 రూపీస్ నుంచి 3000 రూపీస్ పడుతుంది. డైరెక్ట్ ట్రైన్ కనుక తీసుకుంటే మనకు ట్రైన్ టికెట్ కనుక బుక్ చేసుకుంటే జస్ట్ 90 రూపీస్ నుంచి 100 రూపీస్లో అయిపోతుంది. ఇలా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే కాస్త ఫ్రెష్ అప్ అయి క్లాక్ రూమ్లో మన యొక్క లగేజ్ అంతా పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే ఆ రోజు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆగ్రాలో ఉన్నటువంటి శుక్రవారం మాత్రం ఆగ్రాకి వెళ్ళొద్దు. ఆగ్రాలో చూడవలసినటువంటిది తాజ్మహల్. మరి తాజ్మహల్తో పాటు ఒక 4 టాంబ్స్ కూడా ఉంటవి. అక్కడ డిఫరెంట్ టెంపుల్స్ ఉంటవి. ఇంకా మనకు అసలు సిసలైనటువంటి ఎర్రకోట ఉంటుంది. ఎర్రకోటను కూడా మనం అక్కడ చూడవచ్చు. అలాగే మనం షాపింగ్ చేయాలనుకుంటే షూస్ అనేది బాగా దొరుకుతుంది. అక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఎర్రకోట మనకి వెళ్తుంటే రైట్ సైడ్లో మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది ఉంటుంది. ఎలాంటి ప్యూర్ లెదర్ అయినా కూడా మనకు చాలా చీప్గా 300 నుంచి 500 లోపల మనకు ఒక 3000 రూపాయల నుంచి 5000 విలువైనటువంటి షూస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఆగ్రాలో మ్యాక్సిమం నైట్కి రీచ్ అయ్యేలాగా చెక్ ఇన్ అనేది 12 కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకల్లా మనం హ్యాపీగా ఆగ్రాలో ఉన్నటువంటి ఎర్రకోటను చూడవచ్చు. ఎర్రకోట ఎంట్రీ వెళ్ళేసి ఎర్రకోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మొత్తం ఎర్రకోటలో పడుతుంది. మనకి రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ మనకు జరిగినప్పుడు మనకి ఇక్కడ ఎర్రకోట పైన జెండా ఆవిష్కరణ అనేది భారతదేశంలో మొట్టమొదటగా తొలిసారి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం ఎర్రకోటను ముందుగా చూడవచ్చు. ఎర్రకోటను చూసిన తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ దగ్గరలో ఉన్నటువంటి మనకందరికీ ఇష్టమైనటువంటి తాజ్మహల్ని కూడా చూడవచ్చు. దాని వెనకాల తాజ్మహల్ వెనకాల యమునా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. యమునా నది ఒడ్డున మనకు తాజ్మహల్ అనేది ఉంటుంది. తాజ్మహల్ని కూడా మనం చూసుకోవచ్చు. అలాగే అంటే చిన్న టికెట్స్ చిన్న ఎంట్రీస్ మాత్రమే ఉంటవి. మనకి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కాబట్టి తాజ్మహల్లోకి వెళ్ళినప్పుడు మనకి వెహికల్స్ అనేది అక్కడి వరకు అలో చేయరు. కాబట్టి మనం అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది తీసుకుంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఇస్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ ముందు ఉన్నటువంటి స్టాప్ వరకు వదిలేస్తారు. మళ్ళీ ఒక 20-30 ఇస్తే రిటర్న్లో కూడా వస్తాయి. అక్కడ షాపింగ్ విషయంలో మోసపోకండి. మనకి తాజ్మహల్ బొమ్మలు అనేది పెడతా ఉంటారు. అక్కడ అన్నీ కూడా క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మనకు ఎర్రకోట లోపల మనకు ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది ఎంట్రీ వచ్చేసి మనకు చూసుకోవచ్చు. లాల్ కిల్లా ఎర్రకోట చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి మనం యమునా రివర్ సైడ్ వెళ్ళాము. తాజ్మహల్ వెనకాల యమునా నది ఒడ్డు నుంచి చూస్తే మనకు తాజ్మహల్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ తాజ్మహల్కి మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా మేము ఫ్రైడే రోజు వెళ్ళాం. మాకు తెలియక ఫ్రైడే రోజు వెళ్ళేసరికి ముందు రోజు అలో చేయలేదు. ప్రతి ఫ్రైడే రోజు కూడా అక్కడ మనకు ప్రార్థనలు అనేది శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి ముస్లింకి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి బయట పీపుల్కి అనేది అలో అనేది లేదు. కాబట్టి మనం మ్యాక్సిమం ఫ్రైడే కాకుండా చూసుకొని వెళ్తే బెటర్. మండే ట్యూస్డే వెన్స్డే అట్లా 3 డేస్ ట్రిప్ కానీ లేదా సాటర్డే సండే మండే ట్యూస్డే అట్లా 4 డేస్ ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుంటే మీకు కూడా సెలవులు అనేది కలిసి వస్తాయి. అలాగే మీరు కూడా అన్నిటినీ చూడొచ్చు. అలాగే క్రౌడ్ కూడా మీకు అక్కడ ఎక్కువగా
కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ తాజ్మహల్ బ్యాక్ నుంచి మనకు వ్యూ అనేది చాలా బాగా ఉంటుంది. పొల్యూషన్ కారణంగా తాజ్మహల్ పైన ఉన్నటువంటి పాలరాతికి అంతా కూడా ఇప్పుడు పొగతో బాగా నిండుకొని పోతుందని చెప్పేసి చుట్టుపక్కల మనకు ఎకో ఫ్రెండ్లీ ఫ్రీ జోన్ అనేది చేయడం జరిగింది. ఆ చుట్టూ దగ్గర దగ్గర ఒక 20-25 కిలోమీటర్ల వరకు దీన్ని కూడా అలౌ చేయడానికి కానీ ఎలాంటి ఫ్యాక్టరీని నిర్మించడానికి కానీ అక్కడ పర్మిషన్స్ అనేటువంటిది లేదు. మనకు తెలుసు తాజ్మహల్ అనేటువంటిది మనకి ఒక చక్కనైనటువంటి పాలరాతి శిల్పంగా దాన్ని కట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అది ఇంకొక క్రమక్రమంగా కాస్త దానిలో ఉన్నటువంటి క్వాలిటీ అనేది పోతుంది. ఇదంతా కూడా పొగ కారణంగానే, పొల్యూషన్ కారణంగానే పోతుంది. చూడొచ్చు మనం ఇంకొక దిశ నుంచి కూడా తాజ్మహల్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది వేరొక వైపు నుంచి కూడా మనం ఇక్కడ తాజ్మహల్ను చూస్తున్నాము. ఇక్కడ 360 డిగ్రీస్లో మీకు కెమెరాని పెట్టి ఈ తాజ్మహల్ చూడడం జరుగుతుంది. ఆ తాజ్మహల్ లోపల కూడా మనకి ఎంట్రీలో దాదాపు ఒక 15 to 20 minutes లోపల నడవాల్సి ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక 2 కోటలు ఉంటాయి. ఆ ఎంట్రన్స్ గేట్లను దాటి లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ గేటు, తర్వాత సెకండ్ గేటు. ఫుల్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ సెక్యూరిటీని మనకన్నీ కూడా వస్తువులన్నీ చెక్ చేస్తారు. మన మొబైల్స్ తీసుకెళ్ళచ్చు, మొబైల్స్ అలో ఉంటుంది. ఓన్లీ తాజ్మహల్ లోపల మనం అండర్ గ్రౌండ్కి కనుక వెళ్ళినప్పుడు సమాధి అనేది చూసేటప్పుడు మాత్రం మనకు మొబైల్ అనేది అందులోకి అలో అనేది ఉండదు. ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులను కానీ ఎవరిని కూడా మోసపోవద్దు. ఎవరిని నమ్మి గైడ్ అంటారు, గైడ్స్ని కూడా నమ్మొద్దు. ఆయన ఆల్రెడీ అథెంటిక్ గైడా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ ఒక టామ్లోకి వెళ్ళాం మనం. ఈ టామ్ లోపల మనకు ఎంతో ఆనాటి చిత్రలేఖనం, ఆ రోజు గోడలపైన వేసినటువంటి బొమ్మలను మనం చూడవచ్చు. చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు మనకు అందులోపల కనిపిస్తాయి. ప్రకృతి రమణీయంగా మరియు ఆనాటి కళాఖండాలు రూపొందించడం జరిగింది. అది కేవలం చేతి ద్వారా వేసినటువంటి ఆర్ట్ మాత్రమే. అది ఒక స్టోన్ ఆర్ట్. ఇప్పటి వరకు కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉండడం అనేది అదంతా విశేషం. దానికి ఎలాంటి కలర్ని యూజ్ చేయలేదు. వాళ్ళంతా కూడా న్యాచురల్ కలర్స్తో వేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం రెడ్ ఫోర్ట్ లోపల ఉన్నటువంటి గార్డెన్ ఎంత బాగా ఉందో. ఈ గార్డెన్ మనం చూడొచ్చు. సూపర్గా ఉంటుంది లోపలగా ఉన్నటువంటి గార్డెన్ అంతా కూడా. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటిది ఇక్కడ మనకి చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఒక 10 నిమిషాలు నడిస్తే తప్ప ఆ ఎంట్రన్స్ని చేరుకోలేము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 నిమిషాలు లోపలికి నడిస్తే, అంటే ఆ రోజుల్లో సైనికులు వచ్చినప్పుడు ఎవరైనా వేరే శత్రువులు వచ్చినప్పుడు దాన్ని దాడి చేయకుండా ఒక చక్కనైనటువంటి నిర్మాణం, దాని చుట్టూ కూడా మనకి ఒక కందకం తీసి కందకంలో వాటర్, నీరు అనేది ప్రవహిస్తూ ఉండే విధంగా చేశారు. అది తాజ్మహల్ పక్కనే మనకు ఎర్రకోట ఉంటుంది. దాని పక్కనే తాజ్మహల్కి బ్యాక్ సైడు మనకు నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవాహం వల్ల తాజ్మహల్ బ్యాక్ సైడ్ కూడా క్రమక్రమంగా కొట్టుకుపోతుంది. దాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ అక్కడి నుంచి మనం వృందావన్, మథుర నుంచి మనం వృందావన్కి వెళ్ళాము. ఇక్కడ ఈ వృందావన్ అనేది ఒక ఆర్కిటెక్చర్, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం మథురలో అక్కడ ఏ విధంగానైతే ఉందో, శ్రీకృష్ణుడు చేసినటువంటి యొక్క లీలలు మరియు ఈ శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఆయన కొన్ని జీవితంలో, నిజ జీవితంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. నైట్ వెళ్తే బాగుంటుంది. వృందావన్ వెళ్ళాలంటే నైట్ వెళ్ళాలి. 6 to 8 వరకు ఉంటుంది. క్లోజ్ చేస్తారు. ఇక్కడ రాధే రాధే అనేటువంటిది అందరూ కూడా అంటారు. ఇక్కడ చూడొచ్చు. శేష తల్పం పైన శ్రీకృష్ణుడు నాట్యం చేసేటువంటిది మనకు అక్కడ తిరుగుతూ ఉంటుంది. అది నీళ్ళల్లో కదులుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది కళ్ళకు కట్టినట్లుగా. వెనకాలంతా కూడా ఈ మనుషులు ఉన్నారా అనేటువంటి ఒక కాలింది వనం,
మరియు ఆ బృందావనం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు అక్కడ శ్రీకృష్ణుడు చేసేటువంటి పలు ఆసక్తికరమైనటువంటి తన చిన్న నాటి జ్ఞాపకాలన్నింటినీ ఒక కళాఖండాలుగా సృష్టించి పెట్టడం జరిగింది. చూడొచ్చు అక్కడ ఎంతో రమణీయమైనటువంటి, చూడొచ్చు అక్కడ ఒక మనిషి ఆల్రెడీ కూర్చుందా అన్నట్లుగా ఉంది, అది ఒక గోపిక కూర్చున్నట్లుగా ఉంది. అది గోపిక కాదు, జస్ట్ ఒక ఆర్ట్, ఒక కళాఖండము. నెమలి కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అసలు నిజంగానే నెమలి వచ్చి అక్కడ వాలిందా అనే విధంగా ఉంటుంది. చూడొచ్చు మనం ఒకసారి ఆల్ ఆఫ్ సడన్గా బ్యాక్ నుంచి చూస్తే మనకు ఆల్రెడీ అక్కడ ఎవరో గార్డెన్లో లోపల నిలబడ్డారని అనుకుంటారు, కానీ మనకు అందులోకి ఆ గార్డెన్లోకి లోపలికి అలో లేదు. ఇది చూడొచ్చు బృందావన్ టెంపుల్ ముందు నుంచి మనకి ఈ యొక్క రూపం కనిపిస్తుంది. విశేషమైనటువంటి ఈ యొక్క టెంపుల్ని కళ్ళకు కట్టినట్లుగా కట్టారు. ఇది ఒక సత్సంగ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. యథావిధిగా దాదాపు ఒక 25-30 ఎకరాలు. చూడొచ్చు అక్కడ గోవులతో శ్రీకృష్ణుడు ఆడుకునేటువంటి కొన్ని చిన్ననాటి జ్ఞాపకాల చర్యలను కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైటింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి మనం చూస్తున్నాం. అలాగే ఇంకా దగ్గరగా క్లోజ్డ్గా వెళ్తే మనకి లోపల చాలా రమణీయంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఆవులతో ఆయన శ్రీకృష్ణుడు ఎలా వెళ్తారు అవన్నీ చూడొచ్చు. మీకు అక్కడ కళ్ళకు కట్టినట్లుగా తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రొటేటింగ్ సిస్టమ్ లోపల పెట్టారు. చాలా చక్కనైనటువంటి కళాఖండాలు, చక్కని ఆకృతులు. అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, స్వయంగా వీక్షించలేనటువంటి వారు ఇక్కడ మన యొక్క ఛానల్లో చూడొచ్చు, చూసి ఆనందించవచ్చు. 1-2 సార్లు చూసినా కూడా దీన్ని తనివి తీరదు, 100 సార్లు చూసినా తనివి తీరదు. చూడొచ్చు ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగా చక్కగా ఉందో. జనాలు చూడొచ్చు అక్కడ మనకు రాత్రి అయ్యేసరికి ఇసుక పోస్తే రాలనంత జనం రోజు వస్తూ ఉంటారు, రోజు దీన్ని చూడడానికి. దీనికి ఎలాంటి राधे राधे मरिए चलिए, राधे राधे चलिए, चलिए राधे राधे चलिए साहब, राधे राधे चलिए, बिल्कुल चलिए, टाइम हो गया है, राधे राधे चलिए सर, राधे राधे ఇక్కడ మనకి మధుర నుంచి డిస్టెన్స్ 146 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ క్యాబ్లో వెళ్తే మనకి 26 నిమిషాలు పడుతుంది. 1200 నుంచి 1500 రూపాయలు తీసుకుంటారు క్యాబ్ వాళ్ళు. డైరెక్ట్ బస్ అయితే 400 to 500 రూపీస్ తీసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం మనం క్యాబ్ నుంచి కానీ లేదా మనం సపరేట్గా క్యాబ్ తీసుకోవడం బెటరు. బస్సు బుక్ చేసుకొని వెళ్తే ఇంకా బస్సులో కూడా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఇది మధుర టు బృందావనం వేరు, బృందావన్ వేరు. ఇది 146-150 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 26 minutes to 30 minutes మనకు టైం అనేది పడుతుంది. మనకు బస్సు అయితే కొంచెం లేట్ అవుతుంది, క్యాబ్ అయితే తొందరగా వెళ్ళిపోతాం. 1500 రూపాయలతో మనం క్యాబ్లో వెళ్ళిపోవచ్చు. మనకు ఆగ్రా నుంచి ఢిల్లీకి 232 కిలోమీటర్స్, 4 hours ట్రైన్లో వెళ్తాము. అలాగే క్యాబ్ అయితే మనకు 2600 నుంచి 3000 వరకు తీసుకుంటారు. డైరెక్ట్ ట్రైన్ అయితే మనకు చాలా చీపు, 90 రూపీస్లో మనం వెళ్ళొచ్చు. ఎవరైనా ఇటు నుంచి వెళ్ళాలని అనుకున్నప్పుడు, మన హైదరాబాద్ నుంచి కానీ ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనం ముందుగా ఆగ్రా చూసుకున్న తర్వాతనే మళ్ళీ ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళడం బెటర్. బస్సులు అంటే మనకులాగా ఆర్టీసీ బస్సులు ఏం నడవవు, మొత్తం కూడా ప్రైవేట్ బస్సెసే. మీరు అక్కడ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి ట్రావెల్స్లో బుక్ చేసుకోవాలి. ఒక ట్రావెల్స్ వాళ్ళు ఇంకో ట్రావెల్స్ వాళ్ళకి మనల్ని అప్పచెప్తారు. అందరి దగ్గర టికెట్స్ బుక్ అయినవి ఏ బస్సు ముందు అవుతుందో ఒక బస్సుకు సీరియల్ నెంబర్ ప్రకారంగా అయినటువంటి మంది ప్రకారం అందులో ఎక్కిస్తారు. మనం చాలాసేపు అందులో కూర్చోవాల్సి వస్తుంది. ట్రైన్లోనైతే మనకి తక్కువ టైంలో వెళ్ళిపోతాము. బస్సు అయితే 232 hours అంటే 4 hours మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనం ట్రైన్కే వెళ్ళడం బెటర్. చూడొచ్చు మనకి ఇక్కడ రెడ్ ఫోర్ట్ లోపలికి మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది
ఈ తాజ్మహల్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇది సెకండ్ గేట్, సెకండ్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం తాజ్మహల్ అనగానే ఒక తాజ్మహలే ఉంటుందని అనుకుంటాము, కానీ తాజ్మహల్ అనేది కొన్ని ఎకరాలలో ఇది నిర్మితమై ఉంటుంది. ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఫారినర్స్ కానీ మరియు మన ఇండియన్స్ కానీ అన్ని దేశాల నుంచి మనం అక్కడ ప్రజలను చూడవచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. ఎక్కువ యూపీ, మనకి మధ్యప్రదేశ్, ఢిల్లీ మరియు ఆగ్రా, మథుర ఈ ప్రజలు మనకి ఎక్కువ కనిపిస్తారు. అలాగే బీహార్ వాళ్ళు కూడా మనకి ఎక్కువ కనిపిస్తారు. మనకు కొంతమంది తెలుగు వారు కూడా మనకు అక్కడ కలిశారు, పరిచయం అయ్యారు, మాట్లాడారు. అలాగే ఫారిన్ వాళ్ళతో కూడా కాస్త నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను అది పెడతాను. థ్యాంక్ యూ. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ అనిశెట్టి మురళి ఫ్రమ్ వరంగల్. నేను ఈరోజు ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఉన్నాను. తాజ్మహల్లో మనకు చూసుకోవచ్చు వెనకాల 7 టాంబ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టాంబ్, దిస్ ఈజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సెకండ్ టాంబ్ అనేది ఉంటుంది. తర్వాత 3rd, 4th, 5th, 6th, 7th టోటల్గా మనకు 7 టాంబ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎంట్రన్స్ నుంచి వేలో నుంచి వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అండ్ my channel. Okay, thank you viewers, thank you, I love you and have a great day. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం తాజ్మహల్ని చూడొచ్చు. తాజ్మహల్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. తాజ్మహల్ లోపల ఇక్కడ తాజ్మహల్ చుట్టూ టాంబ్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. హాయ్, హలో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తాజ్మహల్కు అతి చేరువలో ఉన్నాం. తాజ్మహల్ను వీక్షించడానికి చాలా దగ్గరగా వెళ్తూ ఉన్నాం. మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక్కడ తాజ్మహల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, హాయ్, హలో, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ఉన్నాం. తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి టాంబ్ ఇది. ఇక్కడ చూసుకుంటే పూర్తి మార్బుల్తో చేయబడ్డటువంటి తాజ్మహల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు మీరు. ఓకే, మనకి తాజ్మహల్ దగ్గర షూస్ అనేది అలో చేయరు. మనం అక్కడ సాక్స్ అనేది ఒకటి తీసుకోవాలి. కాళ్ళకి ప్లాస్టిక్ కవర్ లాంటి సాక్స్ అనేది మనం పర్చేజ్ తీసుకొని వెళ్ళాలి. లేదా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు వాటిని తీసుకొచ్చి అక్కడ బాక్స్లో. తాజ్మహల్ దగ్గర మేము ఒక చిన్న రీల్ లాంటిది చేసాము స్లో మోషన్లో. మనకి తాజ్మహల్కి స్ట్రైట్గా ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్కి వెళ్ళేటువంటి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ముందుగా టికెట్ తీసుకుంటేనే ఆ లైన్లో మనల్ని నిల్చొనిస్తారు. ఆ లైన్లో వెళ్తేనే దర్శనం లోపలికి అనేది వెళ్తాం. కానీ ముందే మనం వెళ్ళి స్ట్రైట్గా లైన్లోకి వెళ్తే మనకు కాస్త ఆలస్యం అవుతుంది. టికెట్ పర్చేజ్ చేసి లోపలికి వెళ్ళాలి. No, but have you all exited or you're like... ఇలా ముంతాజ్ లేదు, షాజహాన్, ముంతాజ్ రెండు. నా
रास्ता जाने का अंदर का ऊपर जाने के और ऊपर नहीं है, यहीं तक है। इधर ये और नहीं है ऊपर, ये एग्जिट है ऊपर किधर किसका किधर से ऊपर कुछ नहीं है ना कुछ नहीं कहते हैं वहाँ पे इधर ही है। ओके ये गिनते రెండు వందల సంవత్సరం जाने की नहीं है, जाने की नहीं है, परमिशन भी नहीं है। परमिशन नहीं, लेकिन वो टिकट दे रहे थे। टिकट दे दिया, वो अंदर को घूमने के चलता है। ₹250 की टिकट है ऊपर। అటు పోయి చూద్దాం మేము. మీ అక్కేది ఫోన్ చేసినావా? లవర్తో పోతున్నాను. వెనకాల ప్రవహిస్తున్నది ఇది యమునా నది. యమునా నది ఒడ్డున మనకి ఇక్కడ తాజ్మహల్ ఉంది. చూడవచ్చు మనకి ఇక్కడ హైదరాబాద్లో మూసీ నది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగా తయారైపోయింది. అక్కడ దూరంగా కనిపిస్తున్నది వెనకాల రెడ్ ఫోర్ట్, అది ఎర్రకోట, ఆగ్రా ఫోర్ట్. ఆగ్రా ఫోర్ట్ నుంచి చూస్తే తాజ్మహల్ కనబడే విధంగా దీని నిర్మాణం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. హలో, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎగ్జిట్ గేట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జిట్ అవుతున్నాం. చెప్పాలి వాళ్ళకు, అస్సలే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మెసేజ్ చేసింది, కాల్ కట్ చేసింది. అక్కడ టెంపుల్ ఉన్నది. ఓకే, ఆర్డర్ దియా.